పక్కన దయ్యం ఉంది. ఇదే మచ్చా ఇదే బ్యాంక్ పని మీద పోతున్నారా? ఇప్పుడే మచ్చా గేమ్ ఆడుతున్నావు. ఈ గేమ్ లో బాగా డబ్బులు వస్తాయిరా. వీడంతేరా మచ్చా, ఎప్పుడు గేమ్ డబ్బులు అంటుంటారా? లేదురా, ఈ గేమ్ లో బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏం వద్దులేరా మాకు, నువ్వే లేరా. 91 క్లబ్ రా, క్రోమ్ లో ఎక్కియాలరా. చూపించాను 91 క్లబ్ రా. ఇవి ఓపెన్ చేస్తే అయిపోరా. నీకు నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించుకోవచ్చురా. ఎంతైనా కానీ నీతో డబ్బులు ఉండన్నా. చూడండి రా, టైమింగ్ కూడా పడింది చూడండి గాయస్. అట్లా టైంలో వద్దు పోరా రోడ్లో కానీ గేమ్ దాంట్లో డబ్బులు వస్తాయి. పిచ్చిరా మనకి ఎంతో రోజుకి మాకు 10,000 ఫోన్ పే వస్తుందా? మాకన్నా నేర్చుకో, మేమన్నా ఆడతామంట. నేర్పిరానికి ఏమొచ్చింది టెన్షన్ ఏమన్నా? మచ్చా ఆడి ఆడి 1 lakh అప్పయింది మచ్చా. నాకు 1 lakh అప్పయింది. పెట్లా మళ్ళా ఏం చేయాలో ఆలోచిస్తున్నా మచ్చా. ఎవరితోనే అప్పన్నా పెట్టు.
మొన్న మచ్చతో ఆడుదాం మచ్చ ఇర్ఫాన్తో. వాడే బ్యాంక్ పని మీద బెంగళూరు పోతున్నానంట. అందుకే నేను చెప్పిన ఇట్లా ఆట ఆడద్దులే అని. రే వాడిని చంపేద్దాం పరా. ఎవరిని? ఇర్ఫాన్ గారిని. వాడు ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ కారా నీ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. మనం చంపేస్తే డబ్బులు వస్తాయి మనకి. అంటే సెట్ అవుతుంది ఒకవేళ పోలీస్ కేసు ఏమైనా దొరికితే. అవన్నీ దొరకమురా మనము. వాడిని చంపేద్దాం, మనకు డబ్బులు వస్తాయి, మన లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు. ఎట్లా చంపుతావు? వాడిని ఎట్లా ఎక్కడికైనా తొలుకొని పోయి చంపేద్దాం. అదే. హలో హలో మచ్చా, పార్క్లో పోదాం దారా ముగ్గురు కలిసి. బోర్ కొడుతుంది, అందుకని నువ్వు వస్తే పోదామని ఫోన్ చేసినా మచ్చా. జల్లు రారా, ఇదే ఇంటికాడ ఉంటాం. ఫోన్ చేసినావు? ఇర్ఫాన్ గారికి. ఎందుకు? మనం పార్క్లో పోయి చంపేసి డబ్బులు తీసుకొని మన లైఫ్ లాంగ్ పెట్టినా. వాడు వస్తాడా? దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడుతుంది. కృష్ణుడి బొమ్మ ఉంది కదా ఆడ, దేవుడు కదా. ఇక్కడ నువ్వు చెప్పేస్తావా? ఒక ఛాన్స్. సరే అయితే వీడి చంపు. నేను ఇంకోసారి బెట్టింగ్ గిట్టింగ్ ఆడే యాప్లు నేను చూసినాను. నాకు ఇంకోసారి వాడిని బెట్టింగ్ ఆడేవారికి ఎంకరేజ్ చేస్తే నేను మళ్ళీ తిరిగి వస్తా. చూడండి ఫ్రెండ్స్, అందుకే ఇలా డబ్బులు ఆట వల్ల ఫ్రెండ్షిప్ మొత్తం గుడిసిపోతుంది. అందుకే ఇలాంటి ఆటలు ఆడొద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.